ఆహార పదార్థాలను స్వీకరించే సమయంలో అరటి ఆకులో భోజనం సమస్తమైన ఆరోగ్యాలను మనకు చేకూరుస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం. అలాగే అరటి ఆకులో భోజనం చేసే సమయంలో చివరి భాగం ఎడమ చేతి వైపుగా ఉండాలి. అరటి ఆకు స్వతహాగా 2 విభాగాలుగా విభజించబడి ఉన్న కారణం చేత ఒక ఆకులో భోజనమైనా కూడా అది ఒకటి కింద లెక్కింపరాదు, 2 ఆకులతో లెక్కించాలి అని కూడా ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అరటి ఆకు పైన కాసింత నెయ్యి వేసి వేడి అన్నమును ఆ పైన పప్పు, కూరలు, అదరువులు, పచ్చళ్ళు, ఇతరములైన వ్యంజన పదార్థాలు అన్నింటితో కూడా ఆ పత్రమును అలంకరింపజేసి షడ్రసోపేతమైన భోజనాన్ని స్వీకరించిన అనంతరం ఆ అరటి ఆకులో పత్రహరితమంతా కూడా అన్నముతో కలిసిపోయి మనం స్వీకరించిన కారణంగా ఆరోగ్యం చేకూరుతుంది. కనుకనే ప్రాచీనులు అరటి ఆకులో భోజనం సమస్త వ్యాధులను నిర్మూలించేటటువంటి సులభమైనటువంటి పరిష్కార మార్గం అని బోధించారు. అయితే ఒకే ఆకులో భోజనం చేయడం శుభకరమే, కానీ శ్రాద్ధాది కర్మలు ఆచరించే సమయంలో ఏకపాత్రన్న భుంజీత అనేటటువంటి నియమాన్ని అనుసరించి అరటి ఆకు ఒక్కటి భోజనార్థం ఏర్పాటు చేసినప్పటికీ మరి ఒక చిన్న అరటి ఆకు ఆ పక్కన ఉంచి దానిపైన ఉప్పు అలాగే ఇతరములైన వ్యంజనములు 1, 2 ఆ ఆకుపైన వడ్డించడం ఆర్ష సంప్రదాయం. ఇంతటి పురాతనమైన ప్రశస్తి గల అరటి చెట్టు ప్రస్తావనలు శ్రీరామాయణంలో మధువనంలో కూడా మనం దర్శించవచ్చు.